హాయ్ అండి, ఇవి చికెన్ బిర్యానీకి అని ముందుగా చికెన్ అవన్నీ కలుపుతాం కదా అప్పుడు వేయడానికి ఇవండి. ఇవి మొత్తం మసాలా దినుసులన్నీ చికెన్ బిర్యానీకి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగండి ఇలా డైరెక్ట్గా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగండి ఆ మసాలాలన్నీ ఇలా పౌడర్ పట్టుకోవాలి. మొత్తం పౌడర్ చేస్తాను. ఇదిగండి ముందుగా క్లీన్గా చికెన్ కడిగేసి పక్కన పెట్టిస్తాము. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేయడానికి కన్నీ వేసి కలుపుకోవాలి. పెరుగు, ఇదిగండి చికెన్ 2 కిలోలన్నర, 1/2 కిలో పెరుగు ప్యాకెట్, ఇక అల్లం పేస్ట్ వేస్తున్నాము. అల్లం పేస్ట్ ఒక 4 స్పూన్లు ఉంటుందండి. కారము ఒక 7 స్పూన్లు వేసాము. ముందుగా మసాలా పెట్టేసాం కదండి, పొడి చేసుకొని అది ఇప్పుడు వేసేస్తాను. ఇదంతా కొంచెమే ఉంది, మొత్తం వేసాము. ఉప్పు ఈ ముక్కలకి సరిపడా, తర్వాత మళ్ళీ వేసుకుంటాము అన్నంలో. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాము. ఉప్పు ఈ ముక్కలకి 4 స్పూన్లు వేసాము. తర్వాత రైస్లో వేస్తాం కదండి, అందుకే ఇప్పుడు 4 స్పూన్లు వేసాము. పసుపు 1 స్పూను, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలండి. ఇక ఆల్రెడీ మేము మిక్సీ పెడతాను. ఇందులో ఒక ప్యాకెట్ వేసాము, 1/2 కేజీ ప్యాకెట్ పెరుగు. ఇదిగండి ఆ మిక్సీ పెట్టిన దాంట్లో కూడా ఒక ప్యాకెట్ వేస్తాను. ఇదిగండి పచ్చిమిర్చి, పెరుగు అవన్నీ, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టిస్తాం కదండి, అది కూడా వేసాలి. ఇది ఇట్లా కలిపి వేస్తే అనమాట చికెన్ అంతా జ్యూసీగా వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. అందుకే అది అంతా మిక్సీ పట్టి వేసుకోవాలి. ఉల్లిపాయలండి, అవి ఇప్పుడు ఒక 3 స్పూన్లు వేస్తాను. ముందే ఇవి ఫ్రై చేసి పెట్టేసామండి, ఒక 3 స్పూన్లు వేసాము ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేపాం కదండి, అదే ఆయిల్ కొంచెం వేస్తాను. ఇదిగండి మొత్తం ఇది కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలిపేసి 1 గంట పక్కన పెట్టేసేయాలి, నానాలి. ఇది దీంట్లో పెరుగులో నానితే బాగుంటుంది. ఇదిగండి ఇప్పుడు ఒక 3 నిమ్మకాయలు దీంట్లో పిండుతాను. ఇదిగండి నిమ్మకాయలు 3 వేసాము, పిండేసాము. ఇప్పుడు కలిపేసాము మొత్తము. మళ్ళీ గంట సేపు పక్కన పెట్టేసేయాలి, 1 గంట. ఇదిగండి బిర్యానీకి వాటర్, అది రైసు దీంట్లో ఉడకబెడతాం కదండి, దాని గురించి వాటర్ ఎసరు పెట్టాము. ఇవి వేడెక్కింది. దీంట్లో మళ్ళీ మసాలాలన్నీ వేయాలి. చూడండి బిర్యానీ మసాలాలన్నీ వేస్తున్నా. ఇవన్నీ మసాలాలన్నీ వేసాలి. ఈ వాటర్లోనండి 3 స్పూన్లు ఉప్పు వేస్తున్నా. 2 కేజీలు రైస్ అండి. ఇవి కడిగేసి కొంచెం నానబెట్టుకోవాలి. ఇదిగండి ఇట్లా వాటర్ అంతా మరుగుతుంది. చూడండి వాటర్ ఇలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసేయాలి. ఇదిగండి హాఫ్ బాయిల్ అయింది, మొత్తం ఉడకకూడదు అసలు, ఇలా ఉడికింది. ఇట్లా పెనం పెట్టాలి, దమ్ బిర్యానీ కాబట్టి డైరెక్ట్ పెట్టకూడదు. ఇదిగండి గంట ముందు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, చికెన్ పెట్టేసాము. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి పైన మీద. చికెన్లో అండి వేసాము నెయ్యి, ఇంకా బిర్యానీ రైస్ వేయలేదు. ఇదండి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాము. మళ్ళీ దానిపైన రైస్ వేస్తాము. ఇదిగండి కొంచెం వాటర్లో కుంకుమ పువ్వు వేస్తున్నాము. అదే వాటర్ వేస్తాము, ఇంక వేరే వాటర్ వేయలేదు. మొత్తం రైస్ అంతా వేస్తాము. మళ్ళీ ఆనియన్స్ వేస్తాము, ఫ్రైడ్ ఆనియన్స్. ఇదిగండి పైన పుదీనా కూడా వేస్తాను, కొత్తిమీర కూడా వేస్తాను. ఇదిగండి పుదీనా కొత్తిమీర వేస్తాము.
ఇప్పుడు పుదీనా వేస్తామండి. ఫస్ట్ కొత్తిమీర వేస్తాను, ఇప్పుడు పుదీనా వేస్తాను. మళ్ళీ నెయ్యి వేస్తామండి. కుంకుమ పువ్వు వాటర్ అండి, అది ఆల్రెడీ నానబెట్టేసాము, ఆ వాటర్ వేస్తాము. ఇవ్వండి, ఈ రోజు వాటర్ కూడా వేస్తున్నాము. ఇవి ఒక 2 స్పూన్లు ఉంటాయండి. ఇదిగండి మూత పెట్టాలి. ఇప్పుడు దమ్ముకు పెట్టాలి. దమ్ముకు పెట్టేటప్పుడు మైదా పిండి అంత చుట్టూ పెడతారు కదండి, దీనికి ఏం అవసరం ఉండదు. ఇలా డైరెక్ట్ పెట్టిస్తే మనకు ఆవిరేం బయటకు రాదు అనమాట. ఇది ఇలాగ సిమ్లో 45 నిమిషాలు పెట్టాలండి. ఇదండి ఫైనల్గా బిర్యానీ ఇలా వచ్చింది. సేమ్ హోటల్లో తెచ్చే కన్నా ఇంకా బాగా వచ్చిందండి. చూడండి, ముక్క అంత బాగా ఉడికింది, చాలా బాగా ఉడికింది, వేడిగా ఉంది. ఇదండి హోటల్లో రెడీ చేసేలాగా బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.